హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, నేషనల్ లెవెల్లో వస్తున్న ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్తుంది సార్. ఇప్పటివరకు ఏ సర్వేలు వచ్చాయి, మరి అవి ఎంతవరకు ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తాయని చెప్తుంది సార్? నేషనల్ లెవెల్లో మళ్ళీ ఒకసారి మోడీనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి దాదాపుగా అన్ని సర్వేలు కూడా 300 అరౌండ్ 350 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తుంది. కావాల్సింది 272నే. కాబట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తున్నాయి. సో ముందుగా అసలు ఏ పోలు ఏం చెప్పాయి అనేది మనం చూద్దాం. మన దగ్గరకు వచ్చిన పోల్స్ని బట్టి ఎన్డీటీవీ ఈ సర్వే ఎన్డీటీవీ ఏం చెప్తుందంటే ఎన్డీఏకి 361, ఇండియా కూటమికి 145, అదర్స్కి 37. సో 361 అంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఎన్డీఏకి. దైనిక్ భాస్కర్ ఎన్డీఏకి 281 నుంచి 350 వరకు, కూటమికి 145, ఇండియా కూటమికి 145 నుంచి 201 వరకు. ఇది కానీ జరిగితే కొద్దిగా టైట్ ఉండే అవకాశం ఉంది. 280 అంటే 272 రావాలి. బట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కానీ తన మిత్రపక్షాల మీద భారీగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది బీజేపీ. అదర్స్ దైనిక్ భాస్కర్ ఏం చెప్తుందంటే 47 మంది వస్తారని చెప్తుంది. ఈ 47 మందిని ఎటువైపు లాగుతారనేది కూడా ఇంపార్టెంటే. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ అనే ఒక సంస్థ ఎన్డీఏకి 371, ఇండియా కూటమికి 125. ఇది ఇంకా బ్రహ్మాండంగా ఎన్డీఏకి 371 వస్తుందని చెప్తుంది. అదర్స్ 47 అని ఇది కూడా చెప్తుంది. ఇక ఏబీపీ సీ ఓటర్ సర్వే వీళ్ళు ఎన్డీఏకి 353 నుంచి 383 వరకు వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇండియా కూటమికి 152 నుంచి 182 వరకు వస్తుందని చెప్తున్నారు. ఇక అదర్స్కి వీళ్ళు చాలా తక్కువ చెప్తున్నారు, 4 నుంచి 12 కూడా రావని చెప్తున్నారు. ఇది కొద్దిగా విచిత్రంగానే ఉంది. ఇక ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఇది కూడా పాపులర్ సర్వేనే. వీళ్ళు చెప్తున్నదేమో 371 నుంచి 401 వరకు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి 400, అంటే మోడీ టార్గెట్ 400 కదా ఎన్డీఏ కూటమికి, 400 వస్తాయని వీళ్ళు చెప్పేస్తున్నారు హై ఎండ్లో. ఇండియా కూటమికి 109 నుంచి 139 మాత్రం వస్తాయని, అదర్స్కి 28 నుంచి 38 వస్తాయనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక జన్ కీ బాత్ అనే ఇంకొక సంస్థ ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 వరకు వస్తాయని చెప్పింది. ఇండియా కూటమికి 141 నుంచి 161, తర్వాత అదర్స్ 10 నుంచి 20. తర్వాత న్యూస్ నేషన్ వీళ్ళు ఎన్డీఏ కూటమికి 342 నుంచి 378, ఇండియా కూటమికి 153 నుంచి 169, ఇతరులకు 21 నుంచి 23. రిపబ్లిక్ టీవీ మ్యాట్రిజ్ ఈ సంస్థ ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 358 వస్తుంది ఎన్డీఏకి, ఇండియా కూటమికి 152 వస్తుంది, తర్వాత ఇతరులకు 33 వస్తుంది అనేది రిపబ్లిక్ టీవీ మ్యాట్రిజ్ చెప్తున్న సంస్థ. టైమ్స్ నౌ ఈటీజీ ఈ 2 సంస్థలు చెప్తుంది ఏంటంటే ఎన్డీఏకి 358 వస్తుంది. ఇది కూడా దాదాపు అది చెప్పినట్టే చెప్తుంది. ఓకే. ఇక పీమార్క్ అనే సంస్థ 359 ఎన్డీఏకి వస్తుంది, ఇండియా కూటమికి 154 వస్తుంది, వీళ్ళకి అదర్స్కి 38 వస్తుంది అనేది చెప్తుంది. అంటే ఓవరాల్గా దాదాపు అన్ని సర్వేలు కూడా ఇండియా కూటమికి 350 అటు ఇటుగా 300 అయితే కంపల్సరీ దాటుతాయి. అంటే కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే మోడీకి ఇండిపెండెంట్గా ఇంత అంటే వాళ్ళకి 272 దాటుతాయా లేదా అనేది తెలియాలి. అది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. సో మోడీకి కానీ కంప్లీట్గా మెజారిటీ వాళ్ళకే గవర్నమెంట్ ఫామ్ చేసి వస్తే అప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాల మీద వాళ్ళు పెద్ద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అట్లా కాకుండా రాకపోతే మాత్రం వాళ్ళు ఎన్డీఏ కూటమి మీద ఆధారపడాలి,
ఇతర రాజకీయ పక్షాలతో కూడా కొంత సాఫ్ట్ కార్నర్తో వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో మనం చూస్తే మోడీ ప్రభుత్వం తమకు వ్యతిరేకుల్ని విచ్ఛిన్నం చేసుకుంటూ వెళ్ళింది. అది సక్సెస్ అవుతూ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మోడీకే స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేసే 272 మెజారిటీ వస్తుందా రాదా అనేది కానీ మనకి అర్థమైతే దాన్ని బట్టి మనం విశ్లేషించుకోవచ్చు. ఏదేమైనా ఎన్డీఏ కూటమి మళ్ళీ వస్తుందంటున్నారు. ఇండియా కూటమి మాత్రం దీన్ని మేము ఒప్పుకోము. ఎగ్జిట్ పోల్స్ మీద మేము ఏ టీవీ ఛానల్కి మా వాళ్ళు ఎవరు చర్చకు కూడా రారు. ఇవన్నీ కూడా మోడీ గోధి మీడియా అంటారు మామూలుగా హిందీలో. గోధి మీడియానే ఇది, ఏది కూడా ఇండిపెండెంట్ మీడియా లేదు. ఇదంతా కూడా మ్యానిపులేటెడ్ మీడియాని. వాళ్ళు పోల్స్ ముందే ప్రశాంత్ కిషోర్ని దించారు. ప్రశాంత్ కిషోర్ ఈ మీడియానంతా కూడా మ్యానిపులేట్ చేయించుకొని ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తే అదే వచ్చింది. అందుకనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి దగ్గరగా ఉంది. ప్రశాంత్ కిషోర్ మోడీకి సొంతంగా 303 కంటే ఎక్కువ వస్తాయి బీజేపీకి అని చెప్పాడు. వీళ్ళకి 350 దాటుతాయని చెప్పాడు. అదే వచ్చింది. అంటే ప్రశాంత్ కిషోర్కి తెలుసు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఏం రాబోతున్నాయో. ఎందుకంటే అతను మ్యానిపులేట్ చేసి అతనికి ఏ బాధ్యత అప్పగించారు, ఎన్ని ఇవ్వాలనేది. సో అంతే వచ్చే తప్ప ఎగ్జిట్ పోల్స్లో ఉండే ప్రకారం రాదు. గవర్నమెంట్ మేమే ఫామ్ చేస్తున్నాం అని అంటున్నారు. ఎందుకంటే ఇదే ప్రశాంత్ కిషోర్ మోడీ వేవ్ లేదని చెప్పాడు. మోడీ వేవ్ లేదు, బట్ మోడీ వ్యతిరేకత కూడా లేదు, అసంతృప్తి ఉంది కానీ ఆగ్రహం లేదు అనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. మరి అసంతృప్తి ఉన్నప్పుడు ఇంత పెద్ద మెజారిటీ వస్తుందా? 350 అనేది అందరూ చెప్తున్నారు. సో ఈ మీడియానంతా వాళ్ళు మేనేజ్ చేశారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకవేళ అదే మేనేజ్ చేస్తుంటే ఎందుకు చేశారంటే, మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాము. మనకి కౌంటింగ్ అప్పుడు తమ నాయకత్వంలో హోప్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఫైటింగ్ స్పిరిట్ అనేది లేకుండా పోకూడదు. కాబట్టి వాళ్ళల్లో ఫైటింగ్ స్పిరిట్ నింపాలంటే మనమే గెలుస్తున్నామన్న నెరేటివ్ని తీసుకెళ్ళాలి అనేది ఒకటి. అట్లాగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే యంత్రాంగం అంతా ఉంది కదా, పోలీస్ యంత్రాంగం కావచ్చు, అక్కడున్న ఆర్ఓస్ కావచ్చు, వీళ్ళందరూ కౌంటింగ్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాబోయేది ఎన్డీఏని అన్న ఒక మైండ్ సెట్తో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి అది చాలా వరకు హెల్ప్ అవుతుంది మనకు అనే ఒక మ్యానిపులేషన్ కోసమే దీన్ని చేశారు అనేది అంటున్నారు. ఎందుకంటే మనకు సత్తా మార్కెట్ అంటారు, అంటే అనఫ్సేల్గా స్టాక్ మార్కెట్ లాగా ఆపరేట్ అయ్యేవి దాదాపు 10 సత్తా బజార్లు మోడీ ఈసారి గవర్నమెంట్కి రాడు అని చెప్తున్నాయి. ఒక పక్క స్టాక్ మార్కెట్ కూడా ఎగుడు దిగుడుగా వెళ్తుంది. సో ఓవరాల్గా చూస్తే నష్టాల్లోనే వెళ్తుంది. సో ఇదంతా జరుగుతుందంటే అర్థమేమి? క్లియర్గా ఎన్డీఏ క్లియర్గా తన మెజార్టీ రాదు అనేది అంటున్నారు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ వేలోనే వెళ్తున్నాయి. అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేయలేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసాము, వైసీపీ మ్యానిపులేట్ చేసింది, తెలుగుదేశం మ్యానిపులేట్ చేసింది. ఇరువైపులా కూడా కుక్డప్ ఎగ్జిట్ పోల్స్ విపరీతంగా ఉన్నాయి. దాదాపు 40 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. 40లో వీళ్ళు ఒక 20-30 కూటమి చేశారు, 35 మా వైపు అన్నారు. అందులో కొంత చేసుంటారు, కొంత చేయకపోయి ఉండొచ్చు. సో వీళ్ళు అంతే వైసీపీ వాళ్ళు. సో ఇలాగా మనకు ఆంధ్రప్రదేశ్లో అందుకనే గందరగోళం ఉంది. ఇక్కడైతే గందరగోళం లేకుండా వీళ్ళు చేసుకోగలిగారా? ఎందుకంటే మేజర్ మీడియా ఇవాళ అదానీ అంబానీ ఇద్దరి చేతుల్లోనే ఉంది, నేషనల్ లెవెల్లో మీడియా అంతా. సో వాళ్ళిద్దరి చేతుల్లో ఉండడం అంటే అర్థం మోడీ చేతిలో ఉన్నట్టే. సో అందుకని తమకు అనుకూలమైన ఇది చేయగలిగారా అన్నది ఒక డౌటు. సో ఏదేమైనా మనకి ఎల్లుండి ఈ పాటికి ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయంలో కూడా. అంటే నేషనల్ లెవెల్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.